गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। समर्थ गुरु साईनाथ महाराज की जय। भक्तुलारा భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది పర్వాన్ని 33 భాగాలుగా చెప్పుకున్నాం. 34 భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు మనం ఈ దేవాలయ క్షేత్రపాలకుడిని ప్రార్థించుకుందాం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారం దేలం కాకుండా 30 భాగాలుగా చెప్పుకున్నాం. ఆది పర్వాన్ని 31వ భాగం చెప్తాం. సౌనకుడు అడుగుతున్నాడు సూత మహాముని, అయ్యా సర్పయుగంలో ఏ ఏ సర్పాలు ఆహుతి అయ్యాయి చెప్పంటున్నాడు. అంటే ఆస్తికుడు వచ్చి ఆపేదాకా చాలా సర్పాలు ఆహుతి అయ్యాయి కదా, వాటి వివరాలు చెప్పమంటున్నాడు. అందరి పేర్లు చెప్పడం సాధ్యం కాదు, కానీ ముఖ్యమైన వాళ్ళ పేర్లు చెప్తాను. ఏ ఏ కులంలో ఎవరెవరు చనిపోయారు అంటే వాళ్ళల్లో కూడా ఇప్పుడు మనుషుల్లాగానే కులాలు ఉన్నాయి సర్పాల్లో కూడా. విశేషాలు కదా చెప్పుకోవాలి కదా, అదొక విశేషం. ముందుగా వాసుకి వంశంలో దగ్ధమైన వాళ్ళ పేర్లు చెప్తాను. మరి వాళ్ళలో కూడా అతి ముఖ్యమైన వాళ్ళ పేర్లు చెప్తాను. కోటిస్థుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హలీమకుడు, పిచ్చలుడు, కౌణపుడు, చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాహుడు, శరణుడు, కక్షకుడు, కాలదంతకుడు వీరు. ఇక తక్షకుడి వంశంలో వాళ్ళ పేర్లు కూడా చెప్తాను. పుచ్ఛాంకుడు, మండలకుడు, పిండసేత్తుడు, రభేణకుడు, ఉచ్చుకుడు. ఇంత స్పష్టంగా భారతంలో అంటే జనాలు ఏంటంటే క్షుణ్ణంగా చదవకుండా పెద్ద పెద్ద పండితులు కూడా కొంతమంది ఇదంతా కూడా ఊహాజనితము, అంతేగాని నిజంగా జరిగింది కాదు అంటారు. జరిగింది కాకపోతే ఇంత స్పష్టంగా ఒక్కొక్క పేరు ఎక్కడి నుంచి వస్తుంది కదా. తక్షకుడి వంశంలో వాళ్ళు ఎవరయ్యా? పుచ్ఛాండకుడు, మండలకుడు, పిండసేక్తుడు, రభేణకుడు, ఉచ్చుకుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, విరోహనుడు, శిలకరుడు, మూకుడు, సుకుమారుడు, ప్రవేపనుడు, ముద్గరుడు, శిశురోముడు, సురోముడు, మహాహనుడు. వీళ్ళు తక్షక వంశంలో ముఖ్యులు. ఇక మరొక వంశం ఉంది, ఇంకా ముఖ్యులు ఉన్నారు ఇందులో. ఏ వంశం చెప్పుకున్నాం? తక్షకుని వంశం కదా. ఇక ఐరావత వంశంలో వాళ్ళు ఉన్నారు. ఆరావతుడు, పారిజాతుడు, పాండరుడు, హరిణుడు, కృషుడు, విహంగుడు, శరభుడు, మేధుడు, ప్రమోదుడు, సంహతాపనుడు. వీళ్ళందరూ కూడా ఐరావత వంశంలో వాళ్ళు. ఇక కౌరవ్య వంశంలో వాళ్ళు ఉన్నారు. ఏరకుడు, కుండరుడు, వేణిస్కందుడు, కుమారకుడు, బాహుకుడు, శృంగబేరుడు, ధూర్తకుడు, ప్రాతరుడు, ఆతకుడు వీళ్ళు. ఇక ధృతరాష్ట్ర కులం. ఈ ధృతరాష్ట్రుడు అనేది పేరు నాగుల్లో కూడా ఉన్నదన్నమాట. ధృతరాష్ట్ర కులం వాళ్ళలో ఆ వంశంలో పుట్టిన వాళ్ళు. వీళ్ళందరూ కూడాను విషపూరితులే. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడాను. శంకుకర్ణుడు, పిటరకుడు, కుటారుడు, ముఖసేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముఖుడు, ప్రహాసుడు, శకుని, దరి, అమాహటుడు, కామటకుడు, సుషేనుడు, మానసుడు, అవ్యయుడు, భైరవుడు, ముండవేదాంగుడు, పిశుంగుడు, ఉద్రపారకుడు, ఋషభుడు, వేగవంతుడు, నాగుడు, పిండారకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమృద్ధుడు, పటవాసకుడు, వరాహకుడు, వీరణకుడు, సుచిత్రుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణకుడు, మణి, స్కందుడు, ఆరుణి. వీళ్ళందరూ కూడా ధృతరాష్ట్ర వంశజులు. ఓ బ్రాహ్మణోత్తమ అని సూతపుత్రుడు చెప్తున్నాడు. సూతపుత్రుడు ఎవరో చెప్పుకున్నాం కదా మనం. సూతనందనుడు చెప్తున్నాడు. అంటే ఉగ్రశ్రవుడు. ఆయన చెప్తున్నాడు, ఓ సౌనక మహాముని, నేనిప్పుడు అతి ముఖ్యమైన నాగుల పేర్లు మాత్రమే చెప్పాను.
వీరి సంఖ్య చాలా అధికం, అంచేత అందరి పేర్లు చెప్పలేకపోయాను. అంచేత ఎక్కువగా ఉండటం చేత చెప్పలేకపోయినా ఈ సంతానం వీరి సంతాన సంతతి అందరూ కూడాను అగ్నిలో ఆహుతి అయ్యారయ్యా. ఇందులో వీళ్ళలో కొందరు 3 తలలు గలవాళ్ళు ఉన్నారు, కొందరేమో 7 తలలు గలవాళ్ళు ఉన్నారు, ఇంకా కొందరు 10 తలలు గలవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రళయాగ్నితో సమానమైన విషంతో దహించే స్వభావం కలవాళ్ళు, మహాభయంకరులు, పెద్ద శరీరం కలవాళ్ళు, మహావేగవంతులు. ఎంత పొడుగో తెలుసా? పర్వతం కన్నా పొడుగున్న వాళ్ళు వీళ్ళు. వీరందరూ కూడా లక్షల కొలదిగా ఆ అగ్నికి ఆహుతులయ్యారయ్యా. ఒక్కొక్కడు యోజనం లావు ఉన్నవాళ్ళు, అంటే పొడుగు చెప్పారు కదా ఇప్పుడు, లావు కూడా చెప్తున్నారు. యోజనం అంటే 12 మైళ్ళు, అంత లావు ఉన్నవాళ్ళు, కామరూపులు, కామబలు. వీళ్ళందరూ కూడా మాతృశాప పీడితులై, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఎందుకు ఆహుతైనారు వీళ్ళందరూ? కద్రో శాపంతో, వాళ్ళ అమ్మ శాపంతో దగ్ధమయ్యారు. రేపు మనం మరొక భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు.